అప్పుడు కాకుండా వాళ్ళు 2024 ఆగస్టు లోపల వాళ్ళ సర్క్యులర్ నమ్మాల కేశవరావు ఉండంగా వాళ్ళు రాసుకున్న సర్క్యులర్ చాలా స్పష్టంగా ఉంది. ఏమని ఉంది? ప్రజా సంఘాలు ప్రజా ఉద్యమాలు నిర్మించలేని ఒక పరిస్థితి ఏర్పడింది. టోటల్ గా పార్టీలోకి రిక్రూట్ తగ్గిపోయింది. యుద్ధం కూడా చేసే అవకాశాలు కూడా లేవు, తగ్గిపోయినాయి. కాబట్టి అనేక మంది వయసు మీరిపోవడం, అనారోగ్యాలకు గురి కావడము ఇవన్నీ జరిగింది. జబ్బులతో చనిపోతుండ్రు. అనేక సమస్యలు చుట్టుముట్టి ఉన్నప్పుడు ఇంకెంత మాత్రం దాదాపు 10-15 ఏళ్ళ కాంచి అట్లనే వాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చిన బండిని. వాస్తవంగా 15 ఏళ్ల క్రితమే వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయాల్ని ముందు చూపుతోటి పరిస్థితుల్లో సమాజం ఏంటిది, సమాజం ఏం మారుతుంది, పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది అంచనా వచ్చిన వాడిని వాళ్ళు చాలా ఆలస్యం చేసిర్రు. కానీ ఆలస్యం చేసి కూడా 2024 ఆగస్టు లోపల వాళ్ళు స్పష్టంగా పార్టీ కేడర్ అందరికి కూడా ఏంటంటే వాళ్ళకు అర్థం చేసుకునే విధంగా ఏంటంటే వాళ్ళు రాసిండ్రు. ఇది పరిస్థితి లేదు. కాబట్టి మనం అందుకోసమే అనారోగ్యంగా ఉన్న వాళ్ళను, ముసలోళ్ళను సెటిల్ చేయాలనుకున్నారు. లేకపోతే కొంతమంది సరెండర్ కావాలని వాళ్ళే చెప్పారు. సరెండర్ కావాలని చెప్పారు కాబట్టి చంద్రన్న లాంటి సీసీ మెంబర్ సరెండర్ అయినరు, లేదా సుజాతక్క లాంటి సీసీ మెంబర్ సరెండర్ అయినరు. ఇక్కడ ఎంతమంది తెలంగాణలో రాష్ట్ర కమిటీ మెంబర్ సరెండర్ అయినరు, ఆంధ్రప్రదేశ్ ఎందుకు సరెండర్ అయినరు, దండకాల నుంచి ఎందుకు సరెండర్ అవుతున్నారు. కాబట్టి మొత్తం విషయాలు కూడా గమనిస్తే వాళ్ళ పరిస్థితి ఏదైతుందో దయనీయంగా చాలా అంటే వాళ్ళు చాలా గొప్ప చరిత్ర కలిగింది భారతదేశంలో. ఏ పార్టీకి లేని చరిత్ర, గొప్ప చరిత్ర, ప్రజా ఉద్యమాల చరిత్ర, ప్రజల కోసం నిజాయితీగా పోరాడిన త్యాగాల చరిత్ర. ఈ దేశంలో 50 సంవత్సరాల చరిత్ర మామూలు కాదది. అంటే అనేక దాదాపు 50 ఏళ్ళ కాంచి 25,000 మంది కూడా చనిపోయారు. 25,000 మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 25,000 మంది.